ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం. కుంభరాశి వారిని ఏప్రిల్ 21వ తేదీన రహస్యంగా ఒక వ్యక్తి అనగా ఒక స్త్రీ చాలా ఇష్టపడుతున్నారు. చాలా కాలం నుండి ఎవరికి తెలియకుండానే రహస్యంగా ఇష్టపడుతున్నారు కాబట్టి కుంభరాశి వ్యక్తులు ఇంతవరకు వారెవరో తెలుసుకోలేకపోయారు. కానీ ఈ రోజున ఖచ్చితంగా తెలుస్తుంది. అదేవిధంగా ఈ రాశి వారికి ఏ విధంగా ఉంటుంది, ఆర్థిక పరంగా, ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా, ప్రేమ అనుబంధం అనేది ఏ విధంగా ఉండబోతుంది, అలాగే ఈ రాశి వారిని ఎవరు రహస్యంగా ఇష్టపడుతున్నారు, ఈరోజు మీకు కొన్ని సూచనలు అనేది బయటపడుతున్నాయి. వారి వల్ల మీకు అదృష్టమా దురదృష్టమా, మిమ్మల్ని ఇంతగా ప్రేమించేవారు ఇలా దొరుకుతారు అనేది ఆలోచన విధానం పెరుగుతుంది. కాబట్టి పూర్తి గోచార ఫలితాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, జై శ్రీరామ్ అని కామెంట్ పెట్టండి. కుంభరాశి రాశి చక్రంలో 11వ రాశి. నిష్ఠా నక్షత్రం 3-4 పాదములు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, భద్ర నక్షత్రంలో జన్మించిన వారు 1, 2, 3 పాదములలో జన్మించిన వ్యక్తులని కుంభరాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి వచ్చేసి శనీశ్వరుడు. కుంభరాశి వారి గొప్ప రహస్యం అనేది బయటపడబోతుంది. కాబట్టి వీరు ఎంతో అదృష్టవంతులుగా మారబోయే సూచనలు కనిపిస్తున్నాయి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా విన్నట్లయితేనే మేము ఏం చెప్తున్నాము అనేది తెలుస్తుంది. స్కిప్ చేసిన వేళ మీకు అదృష్టం అనేది తొలగిపోతుంది. ఎందుకంటే మధ్యలో అర్థం కాని విషయాలు చాలా ఉంటాయి. చించని ఒక స్త్రీ మిమ్మల్ని చాలా రహస్యంగా ఇష్టపడుతున్నారు. వారు బయటకు చెప్పుకోవడానికి భయపడుతున్నారు. ఎందుకంటే కుంభరాశి వ్యక్తులు ప్రేమ ఉంటుంది కానీ గంభీరంగా కూడా ఉంటారు. అయినా ముక్కుసూటిగా మాట్లాడుతారు. సాధారణమైన ఇష్టం కాదు, వ్యామోహం కాదు, అది పవిత్రమైన ప్రేమ. ఇప్పటి వరకు మీరు వారెవరో, ఆ స్త్రీ ఎవరో అని గమనించలేరు. కానీ ఆ స్త్రీ మీ చుట్టూ ఉంటూనే, మీ చుట్టూ తిరుగుతూ మీ విజయాలను ఆనందపరిచే, అలాగే మీ విజయాలు చాలా సంతోషించడానికి ముందుగా ఉండే వ్యక్తి ఆ స్త్రీ. ఎప్పుడైనా బాధపడినట్లయితే అప్పుడు మౌనంగా ఉంటుంది. ఏదైనా సహాయం చేయన్నా అనని ఆలోచన విధానం పెరుగుతుంది. కానీ వారెవరో మీరు ఇప్పటి వరకు తెలుసుకోలేరు. కాబట్టి వారు మీకు దూరంగా ఉంటున్నారు. ఆమె చేత మీరు సహాయం అనేది పొందలేకపోతున్నారు. అయితే ఆ స్త్రీ మీకు ఎవరో తెలుసా? మీ చుట్టూ ఉంటూనే మీకు కాస్త దూరంగా ఉంటుంది కానీ మీ మనసుకు చాలా దగ్గరగా ఉంటుంది. మాట్లాడే ప్రతి మాటలో ఒక అర్థం అనేది ఉంటుంది. అపార్థాలకు చోటు అనేది ఉండదు. అలాగే మీపై మరింత ప్రేమ పెరుగుతుంది. అలాగే మీకు సహాయం చేయడానికి వెనుకాడరు. కానీ మీ చుట్టూ ఉన్నవారు ఏమనుకుంటారు, ఎలాంటి అపార్థాలు చేసుకుంటారు అని భయపడుతున్నారు. గడిపే ప్రతి నిమిషం వారికి చాలా విలువైనది. వారు ఒక్క నిమిషం మీతో సమయం గడిపినట్లయితే నలుగురిలో ఉన్న మీరు అందరితో మాట్లాడుతూ ఉండగా వారు చాలా సంతోషిస్తారు. ఎందుకంటే మిమ్మల్ని దగ్గరగా చూస్తూ చాలా సంతోషించే వ్యక్తి ఈమె కూడా ఒకరు ఉన్నారు. ఇక మీ జీవితాన్ని మార్చే సూచనలు ఏమిటి, మీ జీవితంలో ఆనందం వచ్చే సూచనలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. కుంభరాశి వారు చాలా మంచివారు. వీరికి భక్తి, దైవభక్తి ఎక్కువగా ఉంటుంది. సహాయం చేసే గుణం ఎక్కువగా ఉంటుంది. అందులో శ్రీరాముడంటే వీరికి చాలా ఇష్టం. వీరికి స్వతంత్ర భావాలు, మేధో శక్తి మరియు మానవతావాద దృక్పథానికి ప్రసిద్ధి కలిగి వారు. అలాగే శని అధిపతిగా ఉన్న ఈ రాశివారు వాయుతత్వం కలవారు. వినూత్న ఆలోచనలు, స్థిరమైన నిబద్ధత మరియు సామాజిక సేవ పట్ల ఆసక్తి కలిగి ఉంటారు. వీరు స్వతహాగా తెలివైన వారు, నిజాయితీ పరులు మరియు స్నేహపూర్వకంగా ఉంటారు. కానీ కొన్నిసార్లు భావోద్వేగాలను బయటపెట్టకుండా దూరంగా పాటిస్తారు. ఇకపోతే ఈ రాశివారు సొంత ఆలోచనలతో ఉంటారు కాబట్టి ఇతరులను గుడ్డిగా నమ్మరు. ఇతరులను గుడ్డిగా నమ్మకుండా వీరి కొత్త ఆలోచనలతో స్వీకరిస్తారు. సమాజం కోసం, పేదల కోసం, నిరుపేదల కోసం, సంక్షేమం కోసం పనిచేయడానికి చాలా ఇష్టపడతారు. సమస్యలకు వినూత్నమైన పరిష్కార మార్గాలను కనుగొనడం వీరిలో దిట్ట. ఇక తమ లక్ష్యాల పట్ల పట్టుదలతో, క్రమశిక్షణతో
కష్టపడి పనిచేస్తారు. వీరికి స్నేహితులు ఎక్కువగా అందరితో కలిసిపోతారు. వీరు టెక్నాలజీ, పరిశోధన మరియు సామాజిక సేవల రంగాలలో బాగా రాణిస్తారు. ప్రేమలో నిజాయితీగా ఉంటారు, కానీ స్వేచ్ఛను ఎక్కువగా కోరుకుంటారు. కుంభరాశి వ్యక్తులకు ఆరోగ్య విషయానికి వచ్చినట్లయితే అంటువ్యాధుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. అలాగే చలిని తట్టుకోలేకపోవచ్చు. యోగా, ధ్యానం వంటివి కూడా చేయవచ్చు. లేదా ఈ సమ్మర్లో వేడి అస్సలు తట్టుకోలేకపోతారు. కాబట్టి ఏదైనా అంటువ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాస్త జాగ్రత్తగా ఉండండి. రాశి వ్యక్తులు, మీ చుట్టూ ఉన్న వారి స్త్రీలలో మీరు అనుకున్న వారే కావచ్చు. ఎందుకంటే మీ చుట్టూ ఉన్న వారి పరిసరాలలో వారు ఎవరో కాస్త గమనించినట్లయితే వారు ఈ రోజున ఖచ్చితంగా బయటపడతారు. వ్యక్తులలో చాలామంది ప్రేమలో త్వరగానే పడతారు. ఎందుకంటే వీరికి ప్రేమ, అభిమానాలు చాలా ఉండాలి. డబ్బు కన్నా ప్రేమనే ఎక్కువగా విలువ ఇస్తారు. కుంభరాశి వారు ఒక విషయాన్ని గమనించండి. మీ జీవితంలో కొన్ని మార్పులు అనేవి వస్తున్నాయి. అవి సాధారణంగా కావు, యాదృచ్ఛికంగా కావు. స్త్రీ చేయి ఖచ్చితంగా ఉంటుంది. మీకు అనుకోకుండా ఎవరైనా మెసేజ్ చేయడం లేదా కాల్ చేయడం, మీపై మరింత శ్రద్ధ పెట్టడం, అలాగే మీ దగ్గర ఎక్కడ సమస్య ఉన్నా దానికి పరిష్కారం వెంటనే దొరికేటట్లు ఒక సహాయం చేయడం అనేవి చాలా జరుగుతున్నాయి. అవి యాదృచ్ఛికంగా అస్సలు కావు. ఇక్కడికి వెళ్ళినా ఒకే వ్యక్తి కనిపించడం, ఫోన్లో వారి నంబరే కనిపించడం, ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. స్త్రీ చాలా సైలెంట్గా ఉంటుంది. తమ భావాలను బయట పెట్టదు. మీరు మాట్లాడితే ఆ స్త్రీ చాలా శ్రద్ధగా వింటుంది. మీకు సహాయం చేయడానికి చాలా దగ్గరలోనే ఉంటుంది. కానీ ఎవరి చేత సహాయం చేయాలి, ఏ విధంగా చేయాలి అని ఆ స్త్రీ చాలా కన్ఫ్యూజ్లో ఉంటుంది. మీరు బాధలో ఉన్నప్పుడు ఆమె మీ దగ్గరనే కనిపిస్తుంది. ఎందుకంటే బాధ వచ్చినా, సంతోషం వచ్చినా వారు మీ దగ్గర ఖచ్చితంగా ఉంటారు. ఓదార్పు చేయడానికి ఉంటారు. ఎవరి ద్వారైనా సహాయం పొందడానికి కూడా వారు మీ దగ్గరనే, మీ చుట్టూనే ఉంటారు. ఆ వ్యక్తి మీతో మాట్లాడేటప్పుడు ఆమె కళ్ళల్లో ఒక గొప్ప వెలుగు అనేది కనిపిస్తుంది. అలాగే ప్రేమ మాటల్లో తీపి అనేది కనిపిస్తుంది. కానీ కుంభరాశి వ్యక్తులు ఇంతవరకు వారిని పట్టించుకోలేరు. ఎందుకంటే నాకు తెలిసిన వ్యక్తులే నన్ను ఇంత గాఢంగా ఇష్టపడుతున్నారా అని చాలా షాక్ అవుతారు. కోసం చిన్న చిన్న సహాయాలు చేస్తుంది, లేదా ఎవరి ద్వారైనా సహాయం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. వాటిని సాధారణంగానే తీసుకుంటున్నారు. కానీ చిన్న సహాయం పెద్ద గొప్పగా కనిపిస్తుంది. కాబట్టి ఇతరుల ద్వారా మీకు సహాయం అనేది చేస్తుంది. జీవితంలో ఒక పెద్ద మార్పు అనేది వస్తుంది. కాబట్టి కుంభరాశి వ్యక్తులు చాలా అదృష్టవంతులుగా మారబోతున్నారు. ముఖ్యంగా ఆ స్త్రీ వల్ల మీకు అదృష్టం చాలా వస్తుంది. కానీ మీరు దానిని అస్సలు పట్టించుకోవడం లేదు. ఈరోజు కీలకమైన నిర్ణయాలు కూడా తీసుకుంటారు. వ్యాపారంలోనైనా, ఉద్యోగంలోనైనా, ఎలాంటి వృత్తుల్లో ఉన్నవారైనా ఒక నిర్ణయం అనేది ఖచ్చితంగా తీసుకుంటారు. అది 1కి 4 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకున్నట్లయితే మీ జీవితం అనేది స్థిరపడుతుంది. ప్రేమలో చాలా సంతోషంగా ఉంటారు. ఇంతకుముందే ప్రేమలో ఉన్నవారు ఈ రోజున ఏదైనా చిన్న విహారయాత్ర చేయాలని అనుకుంటారు. ఈ రోజున ఆ స్త్రీతో మాట్లాడే అవకాశాలు వస్తాయి. లేదా ఒక ఫోన్ కాల్ ద్వారా, మెసేజ్ ద్వారా వారెవరో ఈ రోజున ఖచ్చితంగా తెలుస్తుంది. ఉన్న భావాలు పంచుకునడానికి ఆ స్త్రీకి ఈ రోజున అవకాశం వస్తుంది. అలాగే వారి ప్రేమ ఎంత గొప్పదో అని ఈ రోజున ఈ కుంభరాశి వ్యక్తులకు ఖచ్చితంగా తెలుస్తుంది. అలాగే ఈరోజు కాకపోయినా మీకు ఇంకా 4-5 రోజుల పాటు వారి ప్రేమ ఏమిటి, వారెవరు అని ఖచ్చితంగా తెలుస్తుంది. కాబట్టి ఆ స్త్రీని మీరు అస్సలు వదులుకోకండి. ఒకవేళ వివాహం అయిన వారైతే తనని ప్రేమగా ఉండండి, కానీ ఒక స్నేహం మాత్రమే చూడండి. లేదంటే చాలా ఇబ్బందుల్లోకి వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయి. స్నేహం కూడా వారికి చాలా ఇష్టమే. ఆ స్త్రీ వల్ల మీకు అదృష్టం అనేది చాలా వస్తుంది. మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఏ విషయంలోనైనా సహాయం చేస్తారు. కాబట్టి వారి స్నేహం కూడా చాలా గొప్పది. కాబట్టి ఈ వ్యక్తిని మీరు అస్సలు వదులుకోకండి. స్నేహంగానైనా, ప్రేమగానైనా వీరిని దగ్గర తీసుకున్నట్లయితే వీరి అదృష్టం చాలా బాగుంటుంది.